ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన వ్యక్తి అన్నది వైసీపీ వాళ్ళు చెప్పే కంటే కూడా తనను వ్యతిరేకించే వాళ్ళు, తనను ద్వేషించే వాళ్ళు, తనను చూసి అసూయపడే వాళ్ళు పత్రికల ముసుగులు, టీవీ ఛానళ్ళ ముసుగులు, మేధావుల ముసుగులు, రాజ్యాంగాల్లో కీలకమైన స్థానాల్లో పనిచేసేటువంటి అటువంటి వ్యక్తుల ముసుగులు, ఏదో ఒక ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన వాళ్ళో చెప్పకనే చెబుతూ ఉన్నారు. మీరు ఏ కాంటెక్స్ట్లో అయినా తీసుకొని చూడండి. ఇప్పుడు టీడీపీ జనసేన నాయకులు కింది స్థాయిలో కన్నా కొట్టుకుంటున్నారు. తాజాగా కూడా చూసాం, ఆదూరులో కొట్టుకున్నారు, ఇంకో దగ్గర దెందులూరులో కొట్టుకున్నారు, అక్కడ చూసినా కొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ కోఆర్డినేషన్ లేదు. అలాగని ఎవరికి వాళ్ళు ఒంటరిగా రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. ఎందుకు చెయ్యరయ్యా అంటే వాళ్ళే చెబుతారు, ఆ జగన్ చెవులు మూస్తాడు, దొబ్బి చెవులు మూస్తాడు అని చెప్పి అంటారు. దొబ్బి చెవులు మూస్తాడు అంటారు. జగన్ ఒంటరిగా ఎదుర్కోలేరు. ఆ భయం వాళ్ళను వెంటాడుతూ ఉంది. ఒంటరిగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మనం కంట్రోల్ ఆపలేము అని. అక్కడ నుంచి మొదలు పెట్టడమే కాదు, ముఖ్యమంత్రిగా ఏమంటారు అన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా కీలకమైన వ్యక్తులు కూడా పదే పదే అరే జగన్ 11 సీట్లకే పరిమితమయ్యాడు అని చెప్పి జగన్ ప్రస్తావన లేకుండా వీళ్ళు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించరు. జగన్ ప్రస్తావన లేకుండా వీళ్ళు ఒక ప్రసంగం చేయరు. జగన్ ప్రస్తావన లేకుండా ఇవి ఒక నిమిషం టైం కూడా గడవని పరిస్థితి. ఆ స్థాయిలో పదే పదే జగన్ నామస్మరణ, పెట్టుబడులు తీసుకొచ్చి దావోసు పోతే నాకు జగన్ నామస్మరణ, పెట్టుబడులు ఎందుకు రాలేదు అంటే జగన్ నామస్మరణ, పారిశ్రామికవేత్తలు జగన్ వస్తాడా మళ్ళీ రాడా అని అడుగుతున్నారు మమ్మల్ని అని చెప్పి ప్రతి విషయంలోనూ జగన్ నామస్మరణ. ఇంకా వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు అయితే నాకు తెలిసి వాళ్ళ వ్యాపారం, వాళ్ళ బతుకుతారు, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు జగన్. జగన్ మీద కేవలం వ్యతిరేక కథనాలు, జగన్ మీద కేవలం వ్యతిరేక స్టోరీలు, ఆ జగన్ నామస్మరణతోనే మొత్తానికి ఆ సంస్థలే నడుస్తూ ఉన్నాయన్నది ముమ్మాటికి నిజం. అండ్ తాజాగా వాళ్ళ పత్రికల్లో బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి రాసే వార్తలు కనుక చూస్తే వైసీపీతో అంటగాగిన వ్యక్తికి ఆ పోస్టు, వైసీపీలో కీలకంగా ఉన్న వ్యక్తికి ఈ పోస్టు, జగన్ మనుషులకు ఆగనులు, అదిగో జగన్ చిన్నాన్నకి ఇది, జగన్ తమ్ముడికి అది, అదిగో అధికారంలో ఉన్నా కూడా అది అధికారంలో జగన్ వ్యతిరేకులు ఉన్నా కూడా జగన్ హావా అయితే తగ్గట్లే, జగన్ మనుషులకైతే కీలకం. పదే పదే వీళ్ళ పత్రికల్లో రోజుకు 1-2 హెడ్డింగ్లు అవే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోయినా ఆయన హవానే నడుస్తుంది, ఆయనను అడ్డుకోలేకపోతూ ఉన్నాము అని ఆ బేలతనాన్ని ఏమైనా ప్రదర్శించడం కోసం ఇటువంటి కథనాలు ఏమైనా రాసుకుంటూ వస్తున్నారేమో అని నాకైతే తెలియదు. ఆ బేలతనాన్ని ప్రదర్శిస్తూ రావడం కోసం మరి అటువంటి కథనాలు ఏమైనా ప్రసారం చేస్తున్నారేమో, అటువంటి వార్తలు ఏమైనా రాస్తున్నారేమో తెలియదు. కానీ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు జగన్కి ఎన్ని సీట్లు వచ్చాయి ఏంది అన్న, అసలు జగన్కి వచ్చిన సీట్లు వీళ్ళు బుర్రలో కూడా లేవు. జగన్ 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 నామస్మరణతోనే నాకు తెలిసి వీళ్ళు లేస్తున్నారు. జగన్ నామస్మరణతోనే నాకు తెలిసి వీళ్ళు పడుకుంటున్నారు కూడా.